33వ డివిజన్ ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి కుంభం జ్యోతి వెంకటరెడ్డి కోరారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంభం జ్యోతి వెంకటరెడ్డి శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రజలు తమకు ఒక అవకాశం ఇస్తే నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. నాయకురాలుగా కాకుండా సేవకురాలిగా ఉంటానని, ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజలు అన్నీ ఆలోచించి 33వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిరియాల యాదన్న, కొప్పు సత్తన్న, కొత్తపల్లి వెంకట్, పవన్, సాయి, హరి, జగదీష్, విశ్వనాథ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఒకటి డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గడప గడప ప్రచారంలో భాగం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారండి. ఖచ్చితంగా అందరూ కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏంటంటే మార్పు కోసం మోడీ చేస్తున్నాడు. అందరికీ తెలుసు మోడీ పెట్టిన స్కీమ్స్ అనేసి ప్రతి ఒక్కటి అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కవిత డివిజన్ ప్రజలందరూ కోరుకుంటున్నానండి. బీజేపీకి ఓటేయండి. కమలం పువ్వు గుర్తు 2వ నెంబర్కి ఓటేసి గెలిపించగలని మనం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలండి. ఒక అవకాశం మాకు ఇవ్వండి. మీ అవకాశం మీకు ఎప్పుడు సేవ అందుబాటులో ఉంటాము. నాయకురాలుగా కాదు, సేవకురాలుగా ఉంటాము. పక్కనే ఉంటాం, ఇదే కాలనీలో ఉంటాం. మేము సర్వీస్ అందరికంటే కూడా ఇంకా మీకు అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తాం. ఏదైనా రోడ్లు కానీ, లైట్స్ కానీ, ఇంకొకటి వచ్చేసి వాటర్, డ్రైనేజ్, ప్రతి ఒక్క పని అందుబాటులో ఉంటామని చెప్తున్నామండి. ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి.